ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే. సార్ మీరు చాలా వీడియోలు చెప్తూ ఉంటారు. చాలామంది అనలిస్టులు కూడా ఏమంటారంటే బంగారం అనేది ఒక ఇన్వెస్ట్‌మెంట్. కొంటూ ఉండాలి, కొంచెం దాచుకోవాలి బంగారాన్ని. ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఒక హాఫ్ కేజో, 1 కేజీ గోల్డ్ ఉండాలి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. నిజంగా ఒక ప్రశ్న ఏంటంటే గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్‌మెంటేనా అని అంటే? డెఫినెట్‌గా అండి. ఏదన్నా కావచ్చు. అసెట్ క్లాస్‌లో ఎక్కడున్నా సరే ఇట్స్ గుడ్. రిటర్న్స్‌లో అప్ అండ్ డౌన్ గురించి మర్చిపోండి. అండ్ గోల్డ్ కొనడం మంచిదే. ఎందుకంటే అప్రిషియేట్ అవుతది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో. జనవరి 2025లో ఇప్పుడు లాస్ట్ ఆగస్ట్‌లో గోల్డ్ రూ. 1,00,000 ఉంది. అవును. 10 గ్రామ్స్ గోల్డ్ 24 క్యారెట్స్ 1,00,000 ఉంది. ఇప్పుడు 2026 ఆగస్ట్ కల్లా 1 ఇయర్ తర్వాత చూసుకుంటే 1,50,000 ఉంది కదా! 50% పెరిగింది కదా! పెరిగింది. ఎవ్రీ ఇయర్ 50% పెరిగిద్దని అంటలేదు. బట్ గోల్డ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో మంచిగా అప్రిషియేట్ అవుతది. ఇదే కాదు. ఏ అసెట్ క్లాస్ అయినా సరే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో మంచిగా అప్రిషియేట్ అవుతది. కాబట్టి గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదే. మీరు వేరే అసెట్ క్లాస్‌తో కంపేర్ చేసినప్పుడు మాత్రమే మీకు అప్ అండ్ డౌన్స్ ఉంటాయేమో గానీ, ఖచ్చితంగా పెట్టుకోవచ్చు గోల్డ్‌లో మన ఇన్వెస్ట్‌మెంట్స్ అందులో డౌట్ లేదు. కాకపోతే సింగిల్ అసెట్ క్లాస్ ఎప్పుడు కూడా అంత అడ్వైజబుల్ ఏం కాదు. ఎందుకంటే ప్రతి అసెట్ కొంతకాలం పెరుగుతుంది, కొంతకాలం డౌన్ అవుతుంది, కొంతకాలం పక్కకు పోతుంటుంది. ఇలాంటి సైక్లికల్ నేచర్ ఉంటుంది ప్రతి అసెట్ క్లాస్‌లో. కాబట్టి గోల్డ్‌లో కూడా అది ఉంటుంది. కాబట్టి డెఫినిట్‌గా గోల్డ్ ఈస్ ఎక్సలెంట్ అసెట్ క్లాస్. అండ్ మీరు పెట్టుకుంటే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో. అయితే ఏ టైపు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తే బావుంటది? ఏ యెస్. ఫార్మాట్‌లో పెడితే బావుంటుంది? ఎందులో ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది? మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడుతున్నామంటే మీరు మాట్లాడుతుంది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. మనకి ఎంత గిట్టుబాటు అవుతుంది? అవుతుంది. ఎంత గిట్టుబాటు అవుతుంది? ఇప్పుడు మనం బ్యాంక్‌లో పెట్టామనుకోండి రూ. 1,00,000 నాకు నెలకి రూ. 600 జీవితకాలం తరతరాలు వస్తాయి. అంటే ఎంతకంత రిటర్న్ జనరేట్ చేస్తుంది కదా! అలాగే ఏదన్నా ఇల్లు కొన్నాను, రెంట్‌కి ఇచ్చాను. నాకు మంత్లీ ఎంతకంత అమౌంట్ బ్యాక్ వస్తుంది కదా! స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. కంపెనీ ప్రాఫిట్ షేరింగ్ చేస్తది డివిడెండ్ రూపంలో. డివిడెండ్ రూపంలో నాకు ఎంతకంత వస్తుంది కదా! అయితే గోల్డ్ ఇలా రాదు. హ్మ్. గోల్డ్‌లో క్యాష్ ఫ్లో ఉండదు. ఇట్ లిటరల్లీ జీరో క్యాష్ వాల్యూ. క్యాష్ ఫ్లో ఉన్న అసెట్ క్లాస్ కాదది. కాబట్టి గోల్డ్ మీరు తీసుకుంటే గనక అది ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటే, ఫిజికల్ గోల్డ్ తీసుకుంటే లైఫ్ టైమ్‌లో మీరు ఒకసారి అమ్మగలుగుతారు. రోజు అమ్మలేరు కదా! యెస్. అమ్మే ఆలోచన రాదు కూడా. అందుకని అప్పుడప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్‌ని మీరు బుక్ చేసుకోవటం నేను ప్రాఫిట్‌ని. అందుకని గోల్డ్‌ని ఫిజికల్ ఫార్మాట్‌లో కొనే బదులు ఈటీఎఫ్స్ లాగానో, మ్యూచువల్ ఫండ్స్ లాగానో, డిజిటల్ రూపంలో కొంటే గనక అప్పుడప్పుడు పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు. డ్రాప్ అయినప్పుడు మళ్ళీ కొన్ని కొనుక్కోవచ్చు. పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు. అలా చేయొచ్చు. కానీ ఫిజికల్ గోల్డ్ కొనుక్కొని అది ఇన్వెస్ట్‌మెంటా అని చెప్పినా అంత రిటర్న్స్ రాకపోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్. యెస్. అంటే సార్ ఇప్పుడు ఎఫ్‌డి అండ్ మ్యూచువల్ ఫండ్స్ కంటే గోల్డ్ దాంట్లో తక్కువొస్తాయి అని అంటే లాభాలు? నో అలాగే గోల్డ్ ఎఫ్‌డి అనేది 100% గ్యారంటీ ఉన్న అసెట్ క్లాస్ అండి. 100% గ్యారంటీ లిటరల్లీ. కాపోతే ఇన్‌ఫ్లేషన్ తగ్గట్టు వస్తది రిటర్న్స్ అంతే. ఇండియాలో అనుకోండి 6% దాకా వస్తుంది అంతే రిటర్న్స్. గోల్డ్ అలా కాదు. అది లింక్ విత్ మార్కెట్ రిటర్న్స్‌ని బట్టేసి. ఇది లాస్ట్ ఇయర్ 50% దాకా వచ్చింది. 2, 3 ఇయర్స్ బ్యాక్ 20 దాకా వచ్చింది. ఒక డెకేడ్ వరకు ఒక్కోసారి ఏం రాకపోవచ్చుండు కూడా. యెస్. అందుకని గోల్డ్‌లో ఎఫ్‌డి లాగా ఫిక్స్డ్ రిటర్న్స్ నీకు రావు. యెస్. ఫిక్స్డ్ రిటర్న్స్ రావు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో ఖచ్చితంగా ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసి ఎక్సెస్ రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. యెస్. కాబట్టి ఎఫ్‌డి లాగా దీన్ని కంపేర్ చేయలేం. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అనుకోండి ఎంచక్కా బ్యాంక్‌లో పెట్టేయండి వచ్చే డబ్బులతో రిటైర్మెంట్ ఎంజాయ్ చేయని చెప్పొచ్చు. హ్మ్. గోల్డ్‌లో పెట్టమని ఎవరు చెప్పరండి. ఈవెన్ దో గుడ్ అసెట్ క్లాస్ అయినా సరే. ఎందుకంటే ప్రైస్ అనేది అప్రిషియేషన్ అది గ్యారంటీ కాదు కదా! యెస్. అందుకని ఎఫ్‌డిని మనం గోల్డ్‌తో కంపేర్ చేయలేం. ఎందుకంటే క్యాష్ ఫ్లో లేదు కాబట్టి. కాబట్టి మీరు గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫిజికల్ గోల్డ్ కన్నా కూడా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ రూపంలో తీసుకుంటే గనక అప్పుడప్పుడు మనం బుక్ చేసుకోవచ్చు ప్రాఫిట్‌ని. అప్పుడప్పుడు అమ్ముకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఫిజికల్ గోల్డ్ తీసుకుంటే ఏమవుద్దంటే స్టోరేజ్ ఒకటి చాలా పెద్ద ఇబ్బంది మీకు. హ్మ్. లాకర్ అన్నా ఉండాలి లేదా దాన్ని ఆర్నమెంట్ అని చేయించుకోవాలి. ఆర్నమెంట్ చేయించుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్ట్ పడుతుంది మీ మీద. మేకింగ్ చార్జెస్ మేకింగ్ పడుతుంది. చార్జెస్, విఏ దాంట్లో ఉన్న కాంప్లెక్సిటీ బేస్‌గా తీసుకొని డిజైన్ చాలా కాంప్లికేటెడ్ అనుకోండి. 20-25% కూడా తీసుకుంటారు వాళ్ళు యెస్. మేకింగ్ చార్జెస్. అండ్ సింపుల్ రింగ్స్ అనుకోండి పెద్దగా తీసుకోరు. ఇవాళ రేపట్లో ఆఫ్‌కోర్స్ మిషన్స్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి గోల్డ్ డిజైన్స్ అన్నీ. కాబట్టి తక్కువ తీసుకుంటున్నారు. రెండోది తరుగుదల ఎక్కువ పద్ది. డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి గోల్డ్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది నీకు. డిజైన్స్ తక్కువ ప్లెయిన్‌గా ఉందనుకోండి తరుగుదల తక్కువ ఉంటుంది. తక్కువుంటుంది. అండ్ మూడోది ఈళ్ళు స్టోన్స్ ఏదైనా యాడ్ చేశారనుకోండి వాటికున్న క్యారెట్స్ బేస్‌గా తీసుకొని మళ్ళీ ఆ కాస్ట్ కూడా యాడ్ యెస్. చేస్తారు. ప్లస్ హాల్ మార్క్ ఏసారనుకోండి హాల్ మార్క్ చార్జెస్ కూడా మీ మీద ఏస్తారు. అండ్ గోల్డ్ రా గోల్డ్ అయితే నీకు జీఎస్టీ 4% దాకా ఉంటుంది. అండ్ అదే ఆర్నమెంట్స్ అనుకోండి 6% దాకా ఉంటుంది జీఎస్టీ. అందుకని జీఎస్టీ, హాల్ మార్కింగ్ చార్జెస్, మేకింగ్ చార్జెస్, వేస్టేజ్ చార్జెస్ ఇవన్నీ కలుపుకుంటే మీకు అది ఇన్వెస్ట్‌మెంట్ అవ్వదింకా.
అది కన్జంప్షన్ అవుతుంది. అందుకని బెస్ట్ ఏంటంటే మీరు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ఫార్మేట్లో కనుక గోల్డ్ని తీసుకుంటే కనుక అప్పుడప్పుడు బాగా ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేసుకుంటూ ఉండొచ్చు, పడ్డప్పుడు యాడ్ చేస్తూ ఉండొచ్చు, ఇప్పుడు కాంటప్పుడు అమ్మేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ మీన్స్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. నాకు ఎంత రిటర్న్స్ అప్పుడప్పుడు వస్తుందని లెక్కేసుకోవటమే. అందుకని ఫిజికల్ గోల్డ్ అని వాళ్ళు లెక్కేసుకునే ఛాన్స్ చాలా తక్కువ. అంటే చాలా మంది ఆర్నమెంట్స్ గా కొనేసుకుని బంగారం ఇంట్లో పెట్టుకుంటారు. ఇది ఇన్వెస్ట్మెంట్ దాస్తున్నాము, రేపు ఎప్పుడైనా కావాలంటే అవసరానికి వాడుకుంటాం అంటారు. అది రాంగ్ డెసిషన్ అంటారు. రాంగ్ అనే బదులు బెటర్ వేలో మీరు బెటర్ వేలో రిటర్న్స్ జనరేట్ చేయలేకపోతాను, బెటర్ వేలో రిటర్న్స్ జనరేట్ చేయలేకపోతున్నాను అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను గోల్డ్ ఈటీఎఫ్స్లో పెట్టాను, మీరు ఆర్నమెంట్స్లో పెట్టారనుకోండి, కొనేటప్పటికి నీకు నాకు మధ్య డిఫరెన్స్ 20% దాకా వస్తుంది. నాదేమో 24 hours క్యారెట్స్ గోల్డ్, మేకింగ్ ఛార్జెస్ ఏం లేవు కదా, నాకు జిఎస్టీ ఏం లేవు కదా. రేపొద్దున గోల్డ్ 10% పెరిగింది అనుకుందాం ఒక 1 month తర్వాత, నేను సెల్ బటన్ నొక్కేస్తాను, మీరు అమ్మరు కదా, అంతే ఉంచుకుంటారు. తర్వాత మళ్ళీ పడింది అనుకో 10% అని మళ్ళీ కొనుక్కుంటాను, మీరు అమ్మలేదు కాబట్టి డబ్బు ఏం రావు కదా నెక్స్ట్ కొనడానికి. అందుకని దాని ద్వారా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయలేరు అంటున్నాను. దాన్ని ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయలేరు మీరు, నేను చేయగలుగుతాను. ప్లస్ మీకు స్టోరేజ్ కాస్ట్ ఇవి పడతాయి కదా ఎక్స్ట్రా, నాకు అవేం లేవు కదా. పైగా ఎప్పుడు కావాలంటే నేను గోల్డ్గా మార్చుకోవచ్చు, కావాలంటే దీన్ని అమ్మేసి అంటే ఫిజికల్ గోల్డ్ తీసుకోవచ్చు. మీరు అలాగేం చేయలేదు కదా. మోడల్ మారింది అనుకోండి, అవుట్డేట్ మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వచ్చింది అనుకోండి, మనం మన కిడ్స్కి గిఫ్ట్కి ఇద్దాం అనుకుందాం అనుకోండి, మన డిజైన్స్ వేరు, వాళ్ళ డిజైన్స్ వేరు, మళ్ళీ దీన్ని మార్చాల్సి ఉంటుంది. మార్చారు మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ పడతాయి. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనుకున్నప్పుడు బెటర్ ఏంటంటే ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్ ఫార్మేట్లో పెట్టుకోండి. ఈ మధ్య ఎన్ఎస్సీ వాళ్ళు లాంచ్ చేశారండి ఎలక్ట్రానిక్స్ గోల్డ్ రిసిప్ట్స్, అవైతే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు గోల్డ్గా మార్చుకోవచ్చు. కాబట్టి ఆ రూపంలో తీసుకోవటం బెటర్. మనం ఎప్పుడైనా రేటు పెరిగితే అమ్ముకోవచ్చు, పెరిగితే నేను అంటుంది అది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏదన్నా కానీ కంఫర్ట్, కన్వీనియన్స్, లిక్విడిటీ అర్జెంట్ చేసేలాగా ఉండాలి, అప్పుడప్పుడు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకునేలాగా ఉండాలి. ఈ క్యారెక్టర్స్ ఏమైనా బాగుంటాయి. అందుకని గోల్డ్లో పెట్టుకోవటం మంచిదే. బట్ అన్ని ఫార్మాట్స్లో కల్లా ఈజీగా ఉండే ఫార్మాట్ అంటే మాత్రం ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్, ఈ ఫార్మాట్ చాలా ఈజీ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.